కోడికత్తి కేసు ఆయన చేయించుకున్నదన్న సంగతి ప్రపంచానికి అందరికీ తెలుసు. ఆ కోడికత్తి కేసులో నిజంగా ఆయన గనక లేకపోతే ఈ కోడికత్తి కేసులో 5 సంవత్సరాలు ఎందుకు ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి రాలేదు? నిజంగా అధికారం సీఎం స్థాయిలో వచ్చిన తర్వాత కోడికత్తి ఎవడైనా హత్యాప్రయత్నం చేస్తే నూరుకుంటామా? సాధారణంగా ఒక వార్డు మెంబర్ నెగ్గితేనే ఎవడైనా కొట్టాడు, ఎవడైనా మోసం చేశాడంటే వార్డు మెంబర్ గెలిస్తేనే ఆ తాట తీయాలని, ఆడికి ఏదో శిక్ష పడాలని, ఆడికి జైలుకి వెళ్ళాలని ఏదో రకంగా ఆలోచిస్తాం. అటువంటిది సీఎం స్థాయిలో కూర్చున్నాడు, ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిందని ఆ రోజు ప్రచారం చేసుకున్న తర్వాత ఆ కోడికత్తి సిలిండర్ విషయంలో, కోడికత్తి కేసు విషయంలో ఎందుకు పురోగతి సాధించలే? 5 సంవత్సరాలు ఎందుకు కోర్టుకు వెళ్ళలేకపోయాడు? ఒకసారి ఆలోచన చేయండి. గులకరాయి ఇది ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అప్పటికప్పుడు ప్లాస్టర్ ఎలా వచ్చిందో, ప్లాస్టర్ కింద ఏ దెబ్బ ఉందో, ఎన్ని కుట్లు పడినాయో అందరికీ తెలిసిందే. సో నేనేమంటానంటే గవర్నమెంట్ని ఏదో రకంగా ఇరకాటంలో పెట్టాలి, గవర్నమెంట్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అన్న ఒకే ఒక ఉద్దేశం తప్పించి ఇందులో వాస్తవాలు అయితే ఏమీ లేవు. ఇది క్లియర్ కట్గా జనాలకి తెలియాలి కాబట్టి చెప్తాను, అతనికి సమాధానం చెప్పడానికి కాదు. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో ప్రజలకు తెలియాలి. ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన 1+1 సెక్యూరిటీ కాకుండా ఎక్స్ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ 58 మందితో ఇస్తున్నాం ఈరోజు. అది పరిస్థితి. ఒకసారి మీరే ఆలోచన చేసుకోవాలి, కూడా ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. విదేశాల్లో ఉన్న వారి కుటుంబానికి కూడా గతంలో వారు ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం చెందిన సెక్యూరిటీ యూజ్ చేశారని. నిజమేనమ్మా, వాళ్ళ పిల్లలకు కూడా సెక్యూరిటీ ఇచ్చుకున్నారు. చెప్తున్నాను కదా, అంటే నేనేమంటానంటే సీఎంగా ఉండేటప్పుడు ఆయన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ని ఏర్పాటు చేసుకొని ఇంచుమించుగా చెప్పాలంటే కొన్ని 100 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. మళ్ళా తిరిగి ఆ 980 మంది ఏ రకంగా వస్తారు? ఒకసారి ఆలోచన చేసుకోండి. 986 మంది సెక్యూరిటీ మళ్ళీ ఎలా వస్తారు? ఆయన ఒక ఎక్స్ సీఎం మాత్రమే, ప్రతిపక్ష హోదా క్యాబినెట్ ర్యాంక్ కూడా లేదు ఆయనకి. క్యాబినెట్ ర్యాంక్ ఉన్న ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న నాకు Y+ ఇస్తారు, ఆయనకి కానీ మేము Z+ ఇచ్చున్నాం. జగన్మోహన్ రెడ్డికి ఈరోజు Z+ సెక్యూరిటీ కేవలం పులివెందుల ఎమ్మెల్యేకి. దేనికి? చంద్రబాబు నాయుడు గారి దయతో ఎక్స్ సీఎం కాబట్టి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇచ్చున్నాం. అది విషయం. ఏదో అంటారు కదా, రాకుండా ఉండడానికి ఏదో ఒక వంక బాది, ఏ వంకలను డొంకబట్టి గేర్చాడట, అలా ఉంటుంది అతనితో పరిస్థితి. నేను అందుకే అన్నానండి ఇందాక, గెలవలేము అన్న పదం కాదు, గెలిచి చూపించాం ఆల్రెడీ. వాళ్ళ అధికారంలో 151 ప్లస్ మా నలుగురిని తీసుకున్న తర్వాత కూడా ఇంకా సంవత్సరం ఉండగానే 3 ఎమ్మెల్యేలు గెలిచాం. మామూలుగా కాదు, మంచి మెజార్టీతో, 3 ఎమ్మెల్సీలు గెలిచాం. 3 ఎమ్మెల్సీలు మంచి మెజార్టీతో గెలిచాం. 3 ఎమ్మెల్సీలను ఈరోజు మేము పోటీ పెట్టాలి అనుకుంటే 5 నిమిషాలు గెలవటానికి, కానీ విలువలని రక్షించాలి, నైతికతను పాటించాలి ఉద్దేశంతో ఈరోజు మేము డ్రాప్ అవుతున్నాం. థ్యాంక్ యూ. కాకపోయినా చెప్పాలి, ఎందుకంటే ఎమ్మెల్సీలు అనేసరికి పెద్దల సభ, గౌరవ సభ. అలాంటి పెద్దల సభకి పెద్ద మనసు ఉన్న వాళ్ళు, అదేవిధంగా కొంచెం వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని పంపించాలి. ఒకరిని డ్రైవర్ని చంపినోడు ఒకడు ఎమ్మెల్సీ అనంతబాబు అని నిన్న మొన్న ఎపిసోడ్లు చూస్తున్నాం. ఇంకో ఎమ్మెల్సీ పరిస్థితి, శ్రీకాకుళం ఎమ్మెల్సీ పరిస్థితి. అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆ సభలకి పంపించి, పెద్దల సభకు పంపించి పెద్దల సభ తాలూకా గౌరవాన్ని కూడా కించపరిచే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ఒకసారి మేమందరం కూడా కోరుకుంటున్నాం. మేడం, జగన్మోహన్ రెడ్డి మాకు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది, కావాలనే భద్రత లేకుండా చేస్తుంది అని అంటున్నారు. ఏమంటారు? ఇక్కడండి ఒక విషయం చెప్పాలండి, ప్రజలు కూడా తెలియాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 986 మంది జగన్మోహన్ రెడ్డికి సీఎంగా ఉండేటప్పుడు అతనికి భద్రత కల్పించారు. దానికి ఒక స్పెషల్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకొని ఆయన 986 మందిని ఆయనకి రిక్రూట్ చేసుకున్నారు. 986 మందికి నెలకయ్యే ఖర్చు దగ్గర 5.87 కోట్లు, అంటే 6 కోట్లు దగ్గర. అంటే 986 మంది అతని కనుక కాపలా కాస్తే నెలకి అయ్యే ఖర్చు 6 కోట్లు. అయినా కూడా ఆ రోజు స్పెషల్ ఫోర్స్ పెట్టుకుని ఆయన చేసుకున్నాడు. అప్పుడు ఆయన సీఎంగా ఉన్నాడు, ఆయన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలు ఎన్ని కోట్లు అయినా మీరే లెక్క పెట్టుకోండి, నెలకి 6 కోట్లు.
దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఎన్ని వందల కోట్లు అయిందో మీరే అర్థం చేసుకోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ సీఎం మాత్రమే, అతనికి ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష నాయకుడు కాదు, ఆయన కేవలం పులివెందల ఎమ్మెల్యే. అదేవిధంగా ఆయన ఏమి మంత్రి కూడా కాదు. ఓకే, ఈ రోజు హోమ్ మినిస్టర్ గా ఉన్న నాకు వైట్ ప్లేస్ ఇస్తారు. ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకి కేవలం ఎక్స్ సీఎం అని ఒకే ఒక కారణంతో Z+ ఇచ్చారు. ఈ రోజు ఒకసారి ఆలోచన చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఎమ్మెల్యేనే, ఆయనకి ఇవ్వాలనుకుంటే 1+1 ఇవ్వాలి. కానీ ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఈరోజు 58 మంది పనిచేస్తున్నారు. ఆ 58 మందికి నెలకి 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్ కి. ఈరోజు Z+ సెక్యూరిటీ మేము ఇస్తున్నాము, అందులో ఎక్కడా కూడా ఎటువంటి సందేహం లేదు. అట్ ద సేమ్ టైం అంబటి రాంబాబు మొన్న బయటకు వచ్చి దేవాంశకి 3+3 న్యూస్ వచ్చాడు, దేవాంశకి ఇచ్చారో లేదు. మీకు ఒక విషయం చెప్పనా, ఈ రోజుకి కూడా కూటమి ప్రభుత్వం విలువలకి గౌరవం ఇచ్చి భారతీరెడ్డికి 2+2 సెక్యూరిటీ, విజయమ్మ గారికి 2019లో ఆయన సీఎం గా ఉండేటప్పుడే 1+1 సెక్యూరిటీ ఇచ్చారు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం విజయమ్మ గారికి కూడా 2+2 సెక్యూరిటీ. ఇంకొక విషయం, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినవి. ఒకసారి సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది, ప్రతిపక్షాల వాళ్ళకి ఎలా గౌరవిస్తుంది అన్నది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుకి కూడా మీరు 2019లో బ్రాహ్మణి గారికి, అదేవిధంగా దేవాంశ్ బాబుకి, భువనేశ్వరి గారికి ఇమ్మీడియట్ గా డ్రాప్ చేశారు భద్రతని. 2019 వాళ్ళు గవర్నమెంట్ తీసుకువచ్చిన వెంటనే మళ్ళా తిరిగి ఈ రోజు మాట్లాడుతున్నారు. ఈ రోజు వరకు మీకు నమ్ముతారా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంత్రి భార్యగా వాడికి కానీ, కొడుకుగా అతనికి, బాబుకి కానీ, బోనమ్మకి కూడా ఈ రోజు వరకు సెక్యూరిటీ తీసుకోలేదు. వాళ్ళు ఈ రోజు వరకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలే. అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి, ఈ రోజు గవర్నమెంట్ ఏ రకంగా పనిచేస్తుంది అన్నది కూడా అర్థమవుతుంది. దీనికి 986 మందికి కోర్టుకెళ్ళి కూర్చున్నారు. యాజ్ పర్ నామ్స్, యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ మేమందరం కూడా గవర్నమెంట్ ఏ రకంగా చేయాలో ఆ రకంగా మేము చేస్తాం. కాబట్టి ఇందులో ఆయన రాజకీయ లబ్ధి గురించి మాట్లాడేదే తప్పించి అంతకు మించి వేరేదేమీ కాదు. 986 మందిని పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులు చేశాడు తప్పించి ఆయన మీద ఏ కక్ష ఉందో, మరి ఆయన మీద ఎవరికి ఏ కక్ష ఉందో అయితే నాకైతే అర్థం కావట్లేదు. కోడికత్తి కేసు ఆయన చేయించుకున్నదన్న సంగతి ప్రపంచానికి అందరికీ తెలుసు. ఆ కోడికత్తి కేసులో నిజంగా ఆయన గనక లేకపోతే, ఈ కోడికత్తి కేసులో 5 సంవత్సరాలు ఎందుకు ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి రాలేదు? నిజంగా అధికార సీఎం స్థాయిలో వచ్చిన తర్వాత కోడికత్తి ఎవడైనా హత్యాప్రయత్నం చేస్తే నూరుకుంటామా? సాధారణంగా ఒక వార్డు మెంబర్ నెగ్గితేనే, ఎవడైనా కొట్టేది, ఎవడైనా మోసం చేశాడంటే వార్డు మెంబర్ గెలిస్తేనే ఆ తాట తీయాలని, ఆడికి ఏదో శిక్ష పడాలని, ఆడికి జైలుకి వెళ్ళాలని ఏదో రకంగా ఆలోచిస్తాం. అటువంటిది సీఎం స్థాయిలో కూర్చున్నాడు, ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిందని ఆ రోజు ప్రచారం చేసుకున్న తర్వాత ఆ కోడికత్తి సిరిన్ విషయంలో, కోడికత్తి కేసు విషయంలో ఎందుకు పురోగతి సాధించలే? 5 సంవత్సరాలు ఎందుకు కోర్టుకు వెళ్ళలేకపోయాడు? ఒకసారి ఆలోచన చేయండి. గులకరాయి ఇది ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అప్పటికప్పుడు ప్లాస్టర్ ఎలా వచ్చిందో, ప్లాస్టర్ కింద ఏ దెబ్బ ఉందో, ఎన్ని కుట్లు పడినాయో అందరికీ తెలిసిందే. సో నేనేమంటానంటే గవర్నమెంట్ ని ఏదో రకంగా ఇరకాటంలో పెట్టాలి, గవర్నమెంట్ ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అన్న ఒకే ఒక ఉద్దేశం తప్పించి ఇందులో వాస్తవాలు అయితే ఏమీ లేవు. ఇది క్లియర్ కట్ గా జనాలకి తెలియాలి కాబట్టి చెప్తున్నా, అతనికి సమాధానం చెప్పడానికి కాదు. ఎందుకు ప్రయత్నాలు మానాలి. ఇంకొకటి కూడా దయచేసి కోరుకుంటున్నా, సందర్భం కాకపోయినా చెప్పాలి. ఎందుకంటే ఎమ్మెల్సీలు అనేసరికి పెద్దల సభ, గౌరవ సభ. అలాంటి పెద్దల సభకి పెద్ద మనసు ఉన్న వాళ్ళు, అదేవిధంగా కొంచెం వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని పంపించాలి. ఒకరిని డ్రైవర్ని చంపినోడు ఒకడు ఎమ్మెల్సీ అనంతబాబు అని నిన్న మొన్న ఎపిసోడ్లు చూస్తున్నాం. ఇంకో ఎమ్మెల్సీ పరిస్థితి, శ్రీకాకుళం ఎమ్మెల్సీ పరిస్థితి. అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆ సభలకి పంపించి, పెద్దల సభకు పంపించి పెద్దల సభ తాలూకా గౌరవాన్ని కూడా కించపరిచే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ఒకసారి మేమందరం కూడా కోరుకుంటున్నాం. మేడం, జగన్మోహన్ రెడ్డి మాకు భద్రత కల్పించడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది, కావాలనే భద్రత లేకుండా చేస్తుంది అని అంటున్నారు. ఏమంటారు? ఇక్కడండి ఒక విషయం చెప్పాలండి, ప్రజలు కూడా తెలియాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 986 మంది జగన్మోహన్ రెడ్డికి సీఎం గా ఉండేటప్పుడు అతనికి భద్రత కల్పించారు. దానికి ఒక స్పెషల్ ఫోర్స్ ని ఏర్పాటు చేసుకుని ఆయన 986 మందిని ఆయనకి రిక్రూట్ చేసుకున్నారు. 986 మందికి నెలకయ్యే ఖర్చు దగ్గర 5.87 కోట్లు, అంటే 6 కోట్లు దగ్గర. అంటే 986 మంది అతను కనుక కాపలా కాస్తే నెలకి అయ్యే ఖర్చు 6 కోట్లు. అయినా కూడా ఆ రోజు స్పెషల్ ఫోర్స్ పెట్టుకుని ఆయన చేసుకున్నారు. అప్పుడు ఆయన సీఎం గా ఉన్నాడు, ఆయన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ని ఏర్పాటు చేసుకున్నాడు.
అక్కడ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలు ఎన్ని కోట్లు అయిందో మీరే లెక్క పెట్టుకోండి. నెలకి 6 కోట్లు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఎన్ని వందల కోట్లు అయిందో మీరే అర్థం చేసుకోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ సీఎం మాత్రమే. అతనికి ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష నాయకుడు కాదు. ఆయన కేవలం పులివెందల ఎమ్మెల్యే. అదేవిధంగా ఆయన ఏమి మంత్రి కూడా కాదు. ఓకే, ఈ రోజు హోమ్ మినిస్టర్ గా ఉన్న నాకు Y+ ఇస్తారు. ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకి కేవలం ఎక్స్ సీఎం అని ఒకే ఒక కారణంతో Z+ ఇచ్చారు. ఈ రోజు ఒకసారి ఆలోచన చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఎమ్మెల్యేనే. ఆయనకి ఇవ్వాలనుకుంటే 1+1 ఇవ్వాలి. కానీ ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఈ రోజు 58 మంది పనిచేస్తున్నారు. ఆ 58 మందికి నెలకి 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్ కి. ఈరోజు Z+ సెక్యూరిటీ మేము ఇస్తున్నాము, అందులో ఎక్కడా కూడా ఎటువంటి సందేహం లేదు. అట్ ద సేమ్ టైం అంబటి రాంబాబు మొన్న బయటకు వచ్చి దేవాంశకి 3+3 న్యూస్ వచ్చాడు. దేవాంశకి ఇచ్చారో లేదు. మీకు ఒక విషయం చెప్పనా, ఈ రోజుకి కూడా కూటమి ప్రభుత్వం విలువలకి గౌరవం ఇచ్చి భారతీరెడ్డికి 2+2 సెక్యూరిటీ, విజయమ్మ గారికి 2019లో ఆయన సీఎం గా ఉండేటప్పుడు 1+1 సెక్యూరిటీ ఇచ్చారు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం విజయమ్మ గారికి కూడా 2+2 సెక్యూరిటీ. ఇంకొక విషయం, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినవి. ఒకసారి సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది, ప్రతిపక్షాల వాళ్ళకి ఎలా గౌరవిస్తుంది అన్నది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు